మార్చి 11న జిల్లాలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్పీ రోహిత్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. రామాలయ దర్శనం అనంతరం జిల్లాలోని అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్కు గిరిజన భవన్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లక్ష్మీపురం గ్రామ సమీపంలో ఎంపిక చేసిన సభాస్థలంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రామాలయ దర్శనం, హెలీప్యాడ్ నిర్మాణం, సభాస్థలికి ఏర్పాట్లు వేగవంతం చేయాలన్నారు. సభకు వచ్చే ప్రజలకు అవసరమైన తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. సభా ప్రాంగణంలో హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక దళం సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లాలో జరిగే అన్ని అభివృద్ధి పనులు పురోగతిపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ విద్యాచందన, డిఆర్ రవీందర్నాథ్, జిల్లా పరిపాలనా అధికారి గన్య, డిఎంహెచ్ఓ శిరీష, డిఎస్ఓ రుక్మిణి, భద్రాచలం ఆర్టీఓ కె దామోదర్రావు, కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఆర్ఎండ్బిఈఈ అర్జున్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహిళలు ఇంటి పట్టునే ఉండి ఖాళీగా ఉండకుండా ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాల సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి చెంది తమ కుటుంబాలను పోషించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం నాడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఐటీడీఏ కార్యాలయంలో జీసీసీ ద్వారా తయారు చేసిన వివిధ వస్తువులను ఆయన పరిశీలించి కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ, మహిళలందరూ కలిసికట్టుగా మరియు గ్రూపుగా ఉండి ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ రుణాలను అందిపుచ్చుకొని జీవనోపాధి కల్పించుకోవాలని ఆయన అన్నారు. గ్రూప్ మహిళలందరూ సొంతంగా 10% కాంట్రిబ్యూషన్ మరియు 30% బ్యాంకుల సహకారంతో రుణం పొంది 60% సబ్సిడీలతో 25 లక్షల రూపాయల రుణం తీసుకొని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని సబ్బులు, నూనెలు మరియు గృహ అవసరాలు అవసరమయ్యే ముడి సరుకులు తయారు చేసుకొని వాటిని సరసమైన ధరలకు అమ్మకం చేసి తమ కుటుంబాలకు జీవనోపాధి కల్పించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అంతకుముందు భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదం వీరయ్య గ్రూప్ మహిళలు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మనెమ్మ మరియు యూనిట్ అధికారులు, గ్రూప్ మహిళలు తాటి రాజేశ్వరి, బేబీ రాణి, పి విజయలక్ష్మి, గ్రూప్ మహిళలు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొల్లు దామోదర్రావు మంగళవారం నాడు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతీక్ జైన్ను తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కనందించారు. ఈ సందర్భంగా పీఓ ఆర్డీఓను అభినందిస్తూ గిరిజన గ్రామాలలో రెవెన్యూకు సంబంధించిన ఏమైనా భూ సమస్యలు కానీ, గిరిజనుల భూ సమస్యలు ఏమైనా ఉంటే గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా తప్పనిసరిగా పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని ఆర్డీఓకు సూచించారు. ఎస్ఎన్ఎం జెడ్పీహెచ్ఎస్ కొర్రాజులగుట్ట కాంప్లెక్స్ పరిధిలో గల సిపిఎస్ ఉద్యోగుల యొక్క పీఆర్సీ మరియు డిఏ ఏరియల్ బిల్లులు సబ్ ట్రెజరీ ఆఫీసులో సమర్పించడంలో జరిగిన జాప్యానికి గల కారణాలు తెలియజేయాలని, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఉన్నందున సత్వరమే ఆయా బిల్లులను ఎస్టీఓలో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని టీఎస్యూటీఎఫ్ మండల కమిటీ పక్షాన కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం త్వరలోనే బిల్లులను సబ్మిట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మరియు మండల ప్రధాన కార్యదర్శి ఎస్ విజయ్ కుమార్, మండల అధ్యక్షులు జె శ్రీను, కాంప్లెక్స్ కన్వీనర్ సత్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్లో ఇటీవల 70వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 34 పురుషుల జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ఖమ్మం జిల్లా పురుషుల జట్టు 3వ స్థానం సాధించింది. ఈ నేపథ్యంలో విజయం సాధించిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి క్రిస్టఫర్ బాబును మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. కాంగ్రెస్ హయాంలో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. TS2 SBI లైఫ్ విజయబేరి స్టాండింగ్ ఓవేషన్ కాంటెస్ట్లో ప్రథమ స్థాయి అవార్డును SBI లైఫ్ కొత్తగూడెం శాఖకు చెందిన భద్రాచలం వాస్తవ్యులు ఉప్పడ రాంప్రసాద్ రెడ్డి అందుకున్నారు. వరంగల్ నాని గార్డెన్స్లో జరిగిన SBI లైఫ్ ఆధ్వర్యంలో
విజయ్ బేరీ 2024 అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 1000కి పైగా లైఫ్ మిత్రాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రీజనల్ డైరెక్టర్ కె రామ్కుమార్, రీజనల్ మేనేజర్ కె అర్జున్ రావులు ముఖ్య అతిథులుగా హాజరై ఉప్పడ రాంప్రసాద్ రెడ్డికి SBI విజయ్ బేరీ అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఉప్పడ రాంప్రసాద్ రెడ్డి గత 7 ఏళ్లుగా SBI లైఫ్లో 900 మందికి పైగా పాలసీలు చేయిస్తూ తమ కస్టమర్ల అభిమానం చొరగొన్నారని అన్నారు. రాంప్రసాద్ రెడ్డి సేవలకు మెచ్చి అనేక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందజేయడం జరిగిందని అన్నారు. తనకు విజయ్ బేరీ అవార్డు రావడం పట్ల ఉప్పడ రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి అవార్డులు రావడానికి కారణమైన తమ పాలసీదారులకు ఎప్పుడు రుణపడి ఉంటానని మరియు వారికి ఎల్లవేళలా తమ సేవలను అందిస్తానని అన్నారు. అదేవిధంగా తనకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్న DRM రవీందర్ రెడ్డికి, బ్రాంచ్ మేనేజర్ G జయశేఖర్ రావుకి, యూనిట్ మేనేజర్ కిరణ్ కుమార్కి మరియు బ్రాంచ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీని వీడడం లేదని, భద్రాచలం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం భద్రాచలం మండలం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, భద్రాచలం నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించుకొని భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించాలని సహృదయంతో ప్రజలందరూ తనకు ఓటేసి గెలిపించారని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిని గత ఎమ్మెల్యే చేయలేకపోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండకపోవడమే అన్నారు. భద్రాద్రి అభివృద్ధి కోసం తాను ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి, మంత్రులను కలుస్తానని అన్నారు. పార్టీ మారుతున్నట్లుగా వచ్చిన వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 11వ తారీఖున ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఈ నియోజకవర్గ సమస్యలను అన్ని మండలాల నుంచి సమీకరించుకొని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెల తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి కృష్ణమూర్తి, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు అందం సత్యనారాయణమూర్తి, టీఆర్ఎస్ నాయకులు రమాకాంత్, చింతాడ చిట్టుబాబు, సర్ర రాము, జాయింట్ సెక్రటరీ బంబోతుల రాజీవ్, మండల యూత్ అధ్యక్షులు గాడి విజయ్, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు సుక్క సుధాకర్, సీనియర్ నాయకులు తాళ్ల రవికుమార్, సునీల్, నక్కా ప్రసాద్, పెద్దినేని శ్రీనివాస్, గ్రంథాలయం మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలో బ్రిడ్జ్ సెంటర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముగ్గురు ఇట్లా ఒక్కరు కూడా కనబడదు కదా.